నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. అందరము కూడా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనము. అందుకు యేసు నికోదేముతో అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని యేసయ్యను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు మనందరం కూడా కొద్దిగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనగా ఒక దైవజనుడు వచ్చి, ఇంతకుముందు నికోదేము గురించి చెప్పాను కాబట్టి దాన్ని ఎక్కువ చెప్పను, మన మాట ఏంటో నీకు అర్థమయ్యేలా నేను చెబుతాను, ఓకేనా? కాకపోతే ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, నికోదేము అనే ఒక ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి అనగా దేవుని వాక్యాన్ని బోధించే దైవ సేవకుడు వచ్చి ఏమంటున్నాడు అంటే, అయ్యా నీవు దేవుని దగ్గర నుండి వచ్చావని నేను నమ్ముచున్నాను, దేవుని దగ్గర నుండి రాకపోతే నీవు చేసే కార్యాలు మనిషికి సాధ్యమయ్యేవి కావు అని అన్నాడు అనమాట. ఆయన అన్నమాట చూడండి, యేసుప్రభువు అన్నమాట చూడండి. ఆయన ఏమన్నాడు? రాత్రి వేళ యేసయ్య దగ్గరికి వచ్చాడు, వచ్చి ఏమంటున్నాడు? దేవుని దగ్గర నుండి నువ్వు వస్తే తప్ప ఇటువంటి అద్భుత కార్యాలు చేయటం సాధారణమైన మనిషికి అసాధ్యము అన్నాడు. కావాలంటే 2వ వచనం చదవండి. అతడు రాత్రి యందు యేసయ్య యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము, దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవ్వడును చేయలేడని యేసయ్యతో చెప్పాడు. ఎంత గట్టిగా చెప్పాడు చూడండి. అంటే ఆ నికోదేముకి అర్థమైన విషయం ఏమిటి అంటే, ఇదిగో దేవుడి దగ్గర నుండి వచ్చిన వ్యక్తికి తప్ప, దేవుడు తోడై ఉంటే తప్ప నీవు చేసిన ఈ యొక్క అద్భుతాలను సాధారణమైన మనిషి చేయలేడు అన్నాడు. అప్పుడు ఎమ్మటి యేసుప్రభువు ఏమనాలి? నిజమే, నేను దేవుని దగ్గర నుండి వచ్చాను, ఇకపో నీకు చక్కగా మారు మనసు వచ్చింది, పరలోకం వెళ్ళిపోతావు అని అనాలి. కానీ చాలా విచిత్రంగా ఏమనిపిస్తుంది అంటే, అసలు ఆ మాటను పట్టించుకొని అన్నట్టు ఉండటది అనమాట. ఏమంటున్నాడంటే, నువ్వు కొత్తగా జన్మిస్తేనే పరలోకం పోతావు అంటున్నాడు అనమాట. ఆయన చెప్పిన దానికి ఈయన చెబుతున్న సమాధానానికి అసలు మీకు అనిపించదు, అవునా కదా? జనరల్గా ఎవరైనా అలా అడిగితే, అవును నేను దేవుని దగ్గర నుండి వచ్చాను, నిజమే, ఇలాంటి కార్యాలు దేవుడు తప్ప ఎవరు చేయలేరు, అవునా కదా? సపోజ్ మమ్మల్ని అన్నారనుకో, నిజమే మీరు వాక్యం బాగా చెప్తారు అన్నారనుకోండి, అవునవును దేవుని కృప అని అంటాం. కానీ తర్వాత వచ్చిన వాళ్ళు, ముందు నువ్వు మారు మనసు పొందు అని అన్నాను అనుకో, నువ్వు వాక్యం బాగా చెప్తావు బాబు అని అన్న మిమ్మతో నువ్వు ముందు మారు మనసు పొంది పాపక్షమాతో అని అన్నాను అనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? అవునా? యేసుప్రభువు అన్నది అదే. నువ్వు చాలా గొప్పోడు అయ్యా అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కొత్తగా జన్మించి లేకపోతే నాతో పాటు ఉండవు అన్నాడు అనమాట. మీకు అక్కడ అంత హార్డ్నెస్ కనపడదు, కానీ ఇప్పుడు నేను చెప్పిన పదజాలం అంతే. నువ్వు బాగా వాక్యం చెబుతావు, నువ్వు మంచి దేవుని సంబంధం అంటే నువ్వు మారు మనసు పొందు ముందు అని అన్నాను అనుకో, ఇక మళ్ళీ చూడను కూడా చూడరు. అయితే యేసుప్రభు సమాధానం అది. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, యేసయ్య అద్భుతాలు చేస్తాడు, యేసయ్య సూచక్రియలు చేస్తాడు, యేసయ్య చనిపోయిన లేపుతాడు, యేసయ్య ప్రేమించగలడు, యేసయ్య కనికరించగలడు, యేసయ్య కృప చూపించగలడు, యేసయ్య దయ చూపించగలడు అని చెప్పటము వలన మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. లేకపోతే ఆ మైండ్ మనల్ని రక్షించలేదు.
అర్థమవుతుందా మీకు? యేసయ్య నువ్వు నిజంగా చాలా గొప్పోడివి, అయ్యో నీ వంటి దేవుడు ఎవరూ లేరు, నిజంగా చనిపోయిన లేపిన వారు ఎవరు లేరు, నీ వంటి అద్భుతాలు చేసిన వారు ఎవరు లేరు, నీ వంటి ప్రేమ కలిగిన వారు ఎవరు లేరు, నీ వంటి కృప కలిగిన వారు ఎవరు లేరు, నీ వంటి దయ కలిగిన వారు ఎవరు లేరు, అమ్మో నీ వంటి సహనం కలిగిన దేవుడు ఎవరు లేరు, నీ వంటి దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఎవరు లేరు, నీ వంటి సర్వాధికారం కలిగినోడు ఎవరు లేరు అని ఇన్ని నీకు అర్థమైనా సరే అది నిన్ను దేవుని రాజ్యంలో చేర్చలేదు. అర్థమవుతుందా? మరి దేవుని రాజ్యంలో చేర్చేది ఏంటి అంటే, దేవునితో పాటు సదాకాలం ఉండేలా చేసేది ఏంటి అంటే, నీవు క్రొత్తగా జన్మిస్తేనే. అర్థమవుతుంది కదా మీకు? యేసయ్యను పొగడటం వల్ల మనము ఆయన రాజ్య సంబంధులం అవ్వము. కాబట్టి ఇక్కడ 2 పదాలు మీకు చెబుతున్నాను, క్రొత్తగా జన్మించటం, రెండవది ఆయన రాజ్యం. ఆయన రాజ్యం అంటే ఎవరు? ఆయన నమ్ముకున్న పిల్లల యొక్క గుంపు, అవునా కాదా? అయితే ఇంకా మంచిగా చెప్పాలంటే నమ్ముకున్న పిల్లల కంటే కూడా ఏమనొచ్చు అంటే, రేపు యేసయ్య రెండో రాకల్లో వచ్చినప్పుడు ఆయనతో పాటు తీసుకెళ్లే గుంపు అంటే చూసారా, వారిని ఆయన రాజ్యము అనొచ్చు. అర్థమవుతుందా? యేసయ్య రెండో రాకల్లో వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఎడమవైపు మేకలుంటాయి, కుడివైపు గొర్రెలుంటాయి, అంతేనా? ఎడమవైపు ఉన్నాను చూసి ఏమంటాడు? మీరు నరకానికి పొండి శపింపబడిన వారులారా అంటాడు. కుడివైపు ఉన్న వారిని ఏమంటాడు? మీరు నాతో పాటు సదాకాలము ఉండడానికి రండి అంటాడు. అదిగో అలాగా ఆ ఎత్తబడే గుంపులో ఈ పదజాలాలు మీరు ఉంటూ ఉంటారు, అవునా కదా? అలాగా యేసయ్య రెండో రాకల్లో వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆ యొక్క పరలోకానికి వెళ్ళి, అదిగో ప్రకటన గ్రంథంలో చూసినట్టుగా కోట్ల మంది పరిశుద్ధులు ఎలాగైతే తెల్లని వస్త్రాలు ధరించుకొని మహాశ్రమల నుండి వచ్చి ఇదిగో ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆ యేసయ్యని తండ్రిని ఆరాధిస్తూ ఉన్నారో, అలాగా ఆరాధించే గుంపులో ఉన్న వారిని ఆయన రాజ్యము అంటాం. అర్థమవుతుంది కదా? అంటే చనిపోయిన తర్వాత లేకపోతే బ్రతికున్నప్పుడైనా సరే రేపు యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో, ఆ పరిశుద్ధుల గుంపులో ఉండటాన్ని ఆయన రాజ్యములో ఉండటము అని అంటాం. అయితే ఇలాగ ఆయన రాజ్యములో నీవు ప్రవేశించాలి అంటే, అనగా ఒక మాటలో చెప్పాలంటే, ఆయనతో పాటు సదాకాలము ఆ దుఃఖము లేని, బాధ లేని, రోగము లేని, ఆకలి దప్పులు లేని, దాహము లేని, నిత్యము సుఖము ఉండే ఆ గొప్ప పరలోకములో దేవునితో పాటు ఉండే ప్రజలని ఆయన రాజ్యము అంటారు. అయితే ఆయన రాజ్యము కాని వారు ఎవరు అంటే, ఇదిగో నిత్యము నరకములో ధనవంతుడిలాగా యాతన పడుచున్నారు చూసారా, వాళ్ళందరూ కూడా ఆయన రాజ్యములో వారు కారు. ఒక మాట చెప్పాలంటే, ఎవరైతే ఆయన మాట వింటారో వారే ఆయన రాజ్యం, అంతేనే కదా? అప్పుడప్పుడు చూడండి, మా ఇంట్లో నాదే రాజ్యం అని ఒక కుమారుడు అనడానికి అర్థం ఏంటి? ఏది చెబితే అది వాళ్ళ అమ్మ నాన్న అందరూ వింటారు అని అర్థం. మన మాట వినేవారిని మన రాజ్యము అని అంటాం. మన మాట వినకపోతే ఇక్కడ నీ మాటలేమి, నీ పప్పులేమి ఉడకవు, నీ రాజ్యమేది, ఇది నీ అడ్డా కాదు, ఇది నీ రాజ్యం కాదు, నువ్వు చెప్పినట్టు వినడానికి అని అంటారు. ఇది నా అడ్డా, నా రాజ్యము అంటారు, అంటే నేను చెప్పినట్టు వినేవాళ్ళు అని. కాబట్టి ఎందుకు ఇంత వివరించి చెబుతున్నాను అంటే, ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని రాజ్యము అంటే చనిపోయిన తర్వాత లేకపోతే యేసుప్రభు రెండో రాకల్లో ఆయనతో పాటు సదాకాలము సంతోషంగా ఉండే ఆ పరిశుద్ధుల గుంపును ఆయన రాజ్యము అంటాము. ఆ రాజ్యములో నీవు నేను ప్రవేశించాలి అంటే యేసుప్రభు గొప్పోడు అని నోటితో అన్నంత మాత్రాన ఉపయోగం ఉండదు. యేసుప్రభు కార్యాలు రుచి చూచినంత మాత్రాన ఉపయోగం ఉండదు. లేకపోతే యేసుప్రభుని ప్రకటించినంత మాత్రాన ఉపయోగం ఉండదు. ఆయన వరములు కలిగినంత మాత్రాన ఉపయోగం ఉండదు. దానికి ఉదాహరణగా మనకి ప్రారంభపు ప్రసంగము యేసయ్య చెప్పిన మాటలు మనకు తెలుస్తాయి. ఇదిగో నేను నీ నామాన్న ప్రవచింపలేదా అంటే మంచి బోధకులు, నీ నామాన్న స్వస్థపరచలేదా అంటే స్వస్థపరిచే వరము కలిగిన వారు,
వీళ్ళందరిని చూచి ఆయన అంటున్న మాట ఏంటంటే, నువ్వు అక్రమము చేయువారు, అంటే నీవు నా గుంపు కాదు. అంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి తెలుసా? చాలా మంది కొరింథీయులు కూడా యేసయ్యని నమ్ముకున్నారు, యేసయ్య మందిరానికి వెళుతున్నారు, యేసయ్యకి ధనాన్ని ఇస్తున్నారు. కానీ విచిత్రం ఏంటి అంటే, ఈ లోకం కోసం నమ్ముకున్నారు. దేనికోసం? అందుకే 1 కొరింథీ 15:19 ఏమంటాడు తెలుసా? ఈ లోకం మట్టుకే మీరు యేసయ్యని యందు నిరీక్షించిన వారైతే మీకంటే దౌర్భాగ్యులు ఈ భూమి మీద ఎవరు ఉండరు అంటాడు. ఏంటంట? ఈ లోకం మట్టుకు మీరు యేసయ్యని వెంబడించే పట్టుకుంటే, యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి యేసయ్యకి ఇద్దామని ఆలోచన ఉంటే, యేసయ్య చాలా గొప్పోడు కాబట్టి యేసయ్య శిక్షిస్తాడు కాబట్టి భూమి మీద బ్రతకాలి ఆయనకి ఇష్టంగా అని బ్రతికితే, అలాగా ఆయన దాన్ని ఏమంటాడు అంటే, దాన్ని దౌర్భాగ్యమైన జీవితము అంటాడు. అక్కడ కూడా రాయబడిన మాట మృతుల పునరుద్ధానం గురించే. అంటే చనిపోయిన తర్వాత బతుకుందని యేసయ్యని నమ్మాలి. అందుకే మీకు ఎప్పుడు చెబుతాను, యేసయ్యని ఎందుకు నమ్మాలంటే రోగాల కోసము, లేకపోతే ఆస్తిపాస్తుల కోసము, లేకపోతే ఇంకో దానికోసము కాదు, పిల్లల కోసము కాదు. అలా అనుకుంటే చాలా మందికి యేసయ్య అవసరం లేదు. చాలా మంది ధనవంతులు ఉన్నారు, చాలా మంది ఆరోగ్యవంతులు ఉన్నారు, చాలా మంది చక్కగా పిల్లలతో తొలతూగుతున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ యేసయ్య అవసరం లేదా అని చెప్పిన వాళ్ళమే అవుతాం మనందరం. అంతేనే కదా? మరి నాకేం కొదువా, చక్కగా పిల్లలు ఉన్నారు, నాకేం కొదువా, తిన్నా తరగనంత ఆస్తుంది, నాకేం కొదువా, చక్కని ఉద్యోగం ఉంది, నాకెందుకయ్యా యేసయ్య అని అంటే నువ్వు నేను నోరు మూసుకొని రావడం తప్ప ఏం చేయలేవు. కానీ యేసయ్య అందరికీ అవసరమని ఎప్పుడు చెప్పగలమంటే, ప్రతి ఒక్కడూ చచ్చిపోతాడు, చనిపోయిన తర్వాత ఆ పరలోకము అంటే ఆయనతో పాటు నివసించాలి అంటే, ఆ నరకము తప్పించబడాలి అంటే, ఈ రెండిటి మీద అధికారము కలిగిన వాడెవరు? యేసయ్యా. నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి వెళ్ళలేడు, నా ద్వారా తప్ప ఎవడో నరకాన్ని తప్పించుకోలేడు. మీ ధనము, మీ యొక్క దాన్ని ఏమంటారు అంటే, అక్కడ మీ ధనము అక్కడికి రాదు. అంటే మీరు ఏదో ధనం ఇచ్చి లంచం ఇచ్చి లేకపోతే వాళ్ళని మభ్య పెట్టడానికి అవ్వదు. భూలోకంలో లాగా పరలోకంలో అమ్ముడు పోయే వాళ్ళు ఉండరు, నరకంలో కూడా అమ్ముడు పోయే వాళ్ళు ఉండరు. అలా అమ్ముడు పోయే వాళ్ళు ఉంటే ధనవంతుడు చక్కగా తనకున్న యావదాస్తితో ఒక 20 రూపాయలు కిన్లీ బాటిల్ కొనుక్కునేవాడు. అంతే తప్ప ఆ లాజర్ని అయ్యా ఒక చుక్క నీరు వేయమని అడుక్కునే స్థితి ఉండేది కాదు. అవునా కాదా? ఇదంతా నిజమే, అబద్ధమేమి కాదు. కాబట్టి ఎందుకు ఈ మాట మీకు చెబుతున్నాను అంటే, యేసయ్యని, ఆయన గొప్పోడని నువ్వు నోటితో స్తుతించినంత మాత్రాన లేదు. కానీ ఎప్పుడు ఆయనతో పాటు సదాకాలం ఉండగలవంటే క్రొత్తగా జన్మించినప్పుడు మాత్రమే. అది ఆ మాట అర్థం. కాబట్టి అది యేసయ్య ప్రేమించి అన్నాడు. ఇప్పుడు ఆమె పొగిడినప్పుడు వచ్చిన నష్టం ఉంది చెప్పండి? అవునా కదా? మీరు బాగా వాక్యం చెప్పినప్పుడు, బాగా చెప్తున్నావు బాబా అన్నప్పుడు మంచిదమ్మా అని చెప్పడంలో వచ్చి నష్టమేమీ లేదు. కానీ నువ్వు మారు మనసు పొందు అన్నామంటే చాలా కోపంగా ఉంటుంది. కానీ అదే ప్రేమ కలిగిన మాట. యేసయ్య అన్నాడు కాబట్టి ఏమనలేము, మనుషులు అంటున్నాం కాబట్టి ఏమన్నా అనగలం. అంతేనే కదా? యేసయ్య వచ్చి మళ్ళీ నేను మారు మనసు పొందంటే నిజంగా ఒప్పుకునేదానివి. కాబట్టి ముందు నీలాంటి మనుషులు కనపడుతున్నారు కాబట్టి కొంచెం అహం ఉంటుంది, కొంచెము ఇబ్బంది ఉంటుంది, అందరి ముందు అన్నాడనే ఇబ్బంది కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు మీకు ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మన యొక్క బలము, బలగము, మన యొక్క ఆస్తిపాస్తులు, లేకపోతే మన జ్ఞానము యేసయ్య ఎంత గొప్పోడు అంత గొప్పోడు అని తెలుసుకోవటం అనేది మనల్ని ఏం చేయలేదు అంటే ఆయన రాజ్యములోనికి చేర్చలేదు. మరి ఏమి చేర్చగలదంటే, యేసయ్య చాలా కళాఖండిగా చెబుతున్న మాట, నువ్వు క్రొత్తగా జన్మించాలి. ఒకవేళ నిజంగా అనుకుని ఉంటే ఆయన వాక్యాన్ని బోధించే మంచి ధర్మశాస్త్రోపదేశకుడు, ఆయన సన్హెడ్రన్ సభలో మంచి అధికారి కాబట్టి ఆయనకి పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి అవి నిన్ను తీసుకెళ్ళవు, నువ్వు చెప్పే వాక్యము నిన్ను తీసుకెళ్ళదు. నువ్వు ఇప్పుడు సన్హెడ్రన్ సభలో ఆ యూదుల్లో మంచి అధికారివి నువ్వు, కాబట్టి నీ అధికారము నిన్ను తీసుకెళ్ళదు. మొత్తానికి నన్ను గొప్పోడని అంటున్నావు కదా, అయితే అది కూడా నన్ను తీసుకెళ్ళదు. కానీ నిన్ను ఏది తీసుకెళ్తుందంటే నువ్వు క్రొత్తగా జన్మించాలి అన్నాడు.
కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, యేసయ్యతో పాటు సదాకాలం ఉండాలి అంటే ఆయన పొగిడితోనో, ఆయనకి ధనం ఇస్తేనో, లేకపోతే ఆయన ఎలాంటోడో ఎరిగితోనో వెళ్ళము, కానీ క్రొత్తగా జన్మిస్తేనే వెళతాము. అది ఈ మాటను బట్టి క్లియర్గా నమ్మొచ్చు. ఆయన చాలా గట్టిగా ఎరిగాడు, ఇంకా మనకంటే కూడా. నువ్వు ఏకంగా దేవుని దగ్గర నుండి వచ్చినోడివి, దేవుడు తోడై ఉంటే తప్ప ఇలాంటి కార్యాలు ఎవడు చేయలేడు అని ఈ అవగాహన కూడా లేని విశ్వాసులుగా ఉన్న వాళ్ళని చాలామంది ఉన్నాం. కాబట్టి అడిగితే నిజంగా ఆయన చాలా గట్టి అవగాహన కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తితోనే గట్టి మాట అంటున్నాడు, నువ్వు క్రొత్తగా జన్మించాలి అని. ఇప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అని. ఇప్పుడు నేనేమన్నా మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ రాగలనా? ఇప్పటికే నాకు 50 ఏళ్ళు ఉన్నాయి అని ఆయన అన్నాడు. మరి జన్మించడం అంటే ఏంటి? మన అందరి భాషలో పుట్టడమే కదా. పుట్టాలంటే ఏం చేయాలి? తల్లి గర్భంలో నుండి రావాలి. తల్లి గర్భంలో నుండి రావాలంటే అలా ఏం చేయాలి? అయితే 2.5 కేజీలు ఉండాలి, లేకపోతే 3 కేజీల లోపు ఉండాలి. అవునా కదా? అంతేనే కదా? 3.5 కేజీల లోపు ఉండాలి, అది కూడా హెవీ వెయిటే, తల్లికి బాధే. కాబట్టి మళ్ళీ నువ్వు తల్లి గర్భంలో నుండి పుట్టాలి అంటే నువ్వు ఇప్పుడు 3 కేజీలు అవ్వాలి, లేకపోతే 2.5 కేజీలు అవ్వాలి. అవుతారు ఎవరన్నా? అది ఆయన డౌట్. అయితే యేసయ్య దాన్ని ఏమీ అనలేదు, కానీ ఆయన చాలా క్లియర్గా చెబుతున్నాడు, కొత్తగా జన్మించడం అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అన్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవ్వాలి, ఇదిగో దేవుని రాజ్యములో ఆయనతో పాటు నీవు, నేను, నీ కుటుంబం, నా కుటుంబం సదాకాలము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే, ఆ నరకము యొక్క వేదనను తప్పించుకోవాలి అంటే మనందరం ఏమి పొంది ఉండాలి? క్రొత్తగా జన్మించి ఉండాలి అంటున్నాడు. ఇప్పుడైతే ఆ క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏమిటి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జీవించటము అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏంటో తెలుసుకుంటే మనము క్రొత్తగా జన్మించిన వాళ్ళం అవుతాము. అప్పుడు మనందరం ఎక్కడ ఉంటాం? ఆయన రాజ్యములో. ఈ అప్పుల బాధలు, ఈ మారని భర్త బాధ, మారని భార్య బాధ, మారని పిల్లల బాధ, మారని కోడళ్ళ బాధలు, మారని ఇంకా ఏ బాధలు ఉన్నాయి చూసారా? అసలు ఈ బాధలు ఏమీ లేకుండా ఎప్పుడు సుఖంగా, అప్పుడప్పుడు అనిపిస్తుంది చూసారా, మహా అంటే ఇంత బంగారం మాత్రమే మెల్ల వేసుకొని బతుకుతుంటారు, ఇంత బంగారం మాత్రం ఇక్కడ పెట్టుకుని బతుకుతుంటారు. అక్కడేమి ఏకంగా బంగారపు వీధులు ఉంటాయంట. కాబట్టి ఆలోచించండి, ఎంత లగ్జరీ లైఫో. అటువంటి లగ్జరీ లైఫ్ కావాలంటే క్రొత్తగా జన్మించాలి. అలా జన్మించాలి అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఇప్పుడు ఈ విషయాన్ని మనము ఆలోచన చేస్తాం. ఇంతకీ నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి అని అడిగితే మీరేం చెప్తారో చెప్పండి. ఇది అడగడానికి ఎందుకు చెప్పావు అనుకున్నావా? సరేనా? 3 పదాలు: క్రొత్తగా జన్మించటం, ఆయన రాజ్యములో చేర్చబడటం. 3వ పదం ఏంటి? నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించటం. ఈ 3 పదాలు మీకు ఈరోజు ప్రసంగంలో గుర్తుండాలి. క్రొత్తగా జన్మించటం, ఆయన రాజ్యములో చేరటం, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించటం. అయితే ఇప్పుడు ప్రశ్న, నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి చెప్పండి. ఇబ్బంది ఏం పడమాకండి. 7:10 కల్లా ముగిచ్చేస్తా, పావు గంట బల్ల తీసుకుంటాం, 7:30 వెళ్ళిపోతాం. ఓకేనా? ఇది మాట ఇస్తున్నా, ఎంతవరకు చెప్తే అంతవరకు ఆపేస్తాను. ఓకే. పరిశుద్ధాత్మలో జన్మించటం. నీటి మూలముగా అంటే బాప్తిసం తీసుకోవడం. అవునా? అంతేనా? నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిసం తీసుకోవడం అని, ఆత్మ మూలంగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మని పొందుకోవడము అని అంటారు. దీనికి ఎగ్రియనా అందరూ? ఎగ్రియనా కాదా అనుకుంటున్నారా? అదే ఎంత గ్యాప్ ఇచ్చేసరికి డౌట్ వస్తుంది మళ్ళీ. అవునా కాదా? సరే, నీళ్ళు అని కనపడంగానే మనకు బాప్తిస్మే గుర్తొస్తుంది, ఇంకేం గుర్తురాదు. అవునా కదా? ఓకే. అయితే నీటి మూలముగా అనే పదానికి ఆలోచన చేసినప్పుడు బాప్తిస్మం అనేది కాదు అని చాలా గట్టిగా చెబుతారు చాలామంది సేవకులు. అది నిజము కూడా అనిపించవచ్చు. ఇంకో మాట మీకు చెబుతాను, బాప్తిస్మము మనల్ని రక్షిస్తుంది అని బైబిల్లో ఎక్కడా లేదు.
గర్భంలో ఉన్న ఉమ్మనీరంట. ఓకే. ఇంకా నీటి మూలముగా అంటే గర్భంలో ఉన్న ఉమ్మనీరు. మీకు ఇంకో డౌట్ రావచ్చు, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, మరి అక్కడ బాప్తిజం తీసుకుంటే రక్షింపబడినని ఉంది కదా అని మీరు అడగట్లేదు. మరి నేనేం చేయలేను దానికి. నేనేమో ఒక భయంకరమైన స్టేట్మెంట్ వదిలాను, బాప్తిస్మము తీసుకోవడము రక్షింపబడినట్టు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా రాయబడలేదు. రక్షింపబడినోడు గుర్తుగా బాప్తిజం తీసుకుంటాడని రాయబడి ఉంది. ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే తిరిగి జన్మించిన వాడు, క్రొత్తగా జన్మించడం అంటే మనం ఇంకొక మాట ఏమనొచ్చు అంటే తిరిగి జన్మించటం అనొచ్చు. అంతేనే కదా, కొత్తగా అన్నా మళ్ళీ తిరిగి జన్మించడం అన్నా ఒకటే. తిరిగి జన్మించిన వాడు బాప్తిజం తీసుకుంటాడు తప్ప బాప్తిజం తీసుకున్నప్పుడు తిరిగి జన్మించము అనే మాట మీ అందరికీ జ్ఞాపకం ఉండాలి. కాబట్టి నేను ఒక మాట కళాఖండిగా చెబుతున్నాను, బైబిల్ ఎక్కడ కూడా బాప్తిస్మము రక్షింపబడినట్టు అని కానీ ఎక్కడ రాయబడలేదు. ఓకేనా? చెప్పండి. ఓకే, ఆ మాట నేనే చెప్పాను, దాన్ని ఆలోచించండి, వచ్చే ఆదివారానికి ఇబ్బంది ఏం లేదు. సరే, ఇంకా నీటిని ఇంకేం చెప్పొచ్చు? ఓకే, ఉమ్మ నీరుగా తీసుకున్నాం, ఇంకా ఏం చెప్పొచ్చు అని మీరు ఆలోచన చేయండి. నీటిని చాలా సాదృశ్యాలుగా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఉపయోగించారు. నీటిని దేనికి సాదృశ్యం? సాదృశ్యం అంటే తెలుసు కదా, దాన్ని ఏమంటారంటే పోలికగా, లేకపోతే దానికి ప్రతిరూపంగా అని అనొచ్చు. అంటే నీటిని దీనితో పోల్చారు అని, నీటిని దీనికి సాదృశ్యంగా చెప్పారు అని. అయితే పాత నిబంధనలో నీటిని దేనికి సాదృశ్యంగా చెప్పారు అంటే రెండు విషయాలు మనకి చాలా క్లియర్గా కనపడతాయి. నీటిని దేనికి సాదృశ్యంగా చెప్పారంటే ఒకటి పవిత్రపరచటానికి. కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. బాప్తిస్మం అనే మాట పక్కన పెట్టేయండి, దాని తర్వాత ఆలోచన చేద్దాం. ఓకేనా? దాన్ని నేను ఇప్పుడు మేము హేతుబద్ధంగా నేను వివరించను, కానీ మీకు జ్ఞాపకం ఉండాలి, అది చాలు నాకు. సరేనా? జ్ఞాపకం పెట్టుకోండి, నీటిని అసలు దేవుడు దేనికి ఉదాహరణగా వాడాడు, దేనికి సాదృశ్యంగా వాడాడు అని మనం ఆలోచించినప్పుడు నీటిని దేవుడు ఒకటి పవిత్రపరచటానికి సాదృశ్యంగా వాడాడు, రెండవది పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా వాడాడు. దేనికి సాదృశ్యంగా? ఒకటి పవిత్రపరచటానికి, రెండవది పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా. మీకు పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా వాడిన మాట ఈ యోహాను సువార్తలోని 7వ అధ్యాయంలోనే 37వ వచనం ఒకసారి చూడండి. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు అన్నమాట. 7వ అధ్యాయము 37వ వచనము. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఏమంటున్నాడు? యేసే చాలా క్లియర్గా అంటున్నాడు, మీలో ఎవరికైనా దాహం వేస్తే నా దగ్గరికి వచ్చి ఏం తీసుకోవాలి? దప్పిక తీర్చుకోండి అంటున్నాడు. ఇంతకి నిజంగా దాహం వేస్తే నిజంగా నీళ్లు అతని దగ్గరికి వెళ్ళి త్రాగాలా అని ఆలోచిస్తే యేసయ్య దానికి సమాధానం చెబుతున్నాడు. కింద చూడండి ఏమంటున్నాడు. విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు యేసయ్య. ఇక్కడ నీటికి ఏంటిదంటే సాదృశ్యము పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? లేకపోతే జోలపాటలా ఉందా? కొంచెం కష్టపడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ యేసే చాలా క్లియర్గా చెప్తున్నాడు. అందుకే మీరు చూస్తే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడు తెలుసా? నేను ఇచ్చిన నీళ్లు తాగితే ఇంకెప్పుడు కూడా దప్పిక కొనరు అని యేసయ్య అంటే, ఆ సమరయ స్త్రీ ఏమంటే చెప్పండి? బాబోయ్, మా ఊరు నుండి బాయి 3 కిలోమీటర్లు ఉంది, రోజు నడిచి ఓకేనా ఇక్కడ దాకా వచ్చి బిందెలు నీళ్లు మోసుకెళ్ళడం నా వల్ల కావట్లేదు, కాబట్టి దయ ఉంచి నాకు ఆ నీళ్ళు ఇప్పించు అని అడిగిందామె. నేనేమి జోక్ చేయట్లేదు, అలాగే అడిగిందామా. అవునా కదా? అప్పుడు యేసయ్య రివీల్ చేయలేదు ఆయన దేని గురించి చెప్పిందో, కానీ ఇక్కడ యేసయ్య రివీల్ చేశాడు. ఇదిగో నేను ఇచ్చిన నీళ్లు తాగితే మీకు ఎప్పుడు దాహం అవదని అర్థం ఏంటి అంటే, ఆయన మనకివ్వగలిగింది ఏంటి అంటే
పరిశుద్ధాత్మ దేవుణ్ణి. అందుకే యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చాడు, అవునా కదా? నేను నా నామమున పంపబోవు ఆత్మ అంటాడు యేసయ్య. కింద కూడా మాట చేస్తే నేను ఇంకా మహిమపరచబడలేదు కాబట్టి ఆత్మ రాలేదు అని కింద మాట ఉంటుంది ఇప్పుడు మనం చదివిన దానికి. కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, ఇదిగో నీటి మూలముగా జన్మించడం అంటే బైబిల్ గ్రంథములో ఆత్మ మూలముగా జన్మించడం అనే ఒక ఆలోచన ఉంది. ఇంకొక మాట చెప్పాను, నీటి మూలముగా జన్మించడం అంటే పవిత్ర పరచబడటము అని. ఆ మాటను మనం చూద్దాం. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనం నుండి. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనము, 24వ వచనం చదువుదాం చూడండి. అందరం జాగ్రత్తగా ఆలోచించేద్దాం దయచేసి. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 24వ వచనము, నేను అన్యజనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. దేవుడు అంటున్నాడు, మీ అపవిత్రత యావత్తు పోవటానికి నేనేం చేస్తాను తెలుసా? మీ మీద శుద్ధ జలము చల్లుతాను అంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పవిత్రపరిచే శక్తి ఆయనకే ఉంది, ఆత్మనిచ్చి తిరిగి జీవింపజేయగలిగే శక్తి ఆయనకే ఉంది. మన చేతుల్లో ఏమి లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆయన అంటున్నాడా లేదా, నేను మీ మీద పరిశుద్ధ జలాన్ని చల్లి మిమ్మల్ని ఏం చేస్తాను? శుభ్రము చేస్తాను, పవిత్రపరుస్తాను అంటున్నాడు. దేవుడే చల్లుతానన్నాడు. కాబట్టి పవిత్రపరచటము కూడా ఆయన ద్వారా జరిగే ప్రక్రియ మాత్రమే. మనల్ని మనము పవిత్రపరచుకోలేము, మనల్ని మనము శుద్ధి చేసుకోలేము. అది కూడా అవగాహన గుర్తుండాలి. ముందుకెళ్దాం చూడండి. 25వ వచనము, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు ఏం చేస్తాను? తీసివేస్తాను. రెండో మాట చూడండి, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. ఇలా ఎప్పుడు అవుతుంది అంటే, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆనాడు ఇజ్రాయేలులతో పాక్షికంగా ఏమంటున్నాడు అంటే, ఇదిగో మిమ్మల్ని బబులోను చెరలో నుండి నేనే మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని ఏం చేస్తాను తెలుసా? ఆ యొక్క విగ్రహారాధన నుండి మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తాను. నేను మళ్ళీ మీకు కనానులోనికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నూతన హృదయాన్ని ఇస్తాను. మీకు తిరిగి వాక్యము చదువుతుంటే మీకు ఏం పుడుతుందో తెలుసా? యజ్రా భక్తుడు వాక్యం చదువుతున్నా, నెహెమ్యా భక్తుడు వాక్యం చదువుతున్నా ఎమ్మటే మెత్తని హృదయం వచ్చి, అయ్యో మేము పాపం చేసిన వారము, నేను నిజంగా దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతాము అనే ఒక మెత్తని హృదయాన్ని ఇచ్చి మీ అందరికీ ఏం కలుగుతుంది తెలుసా? నేను మళ్ళీ దేవుని వాక్యాన్ని ప్రకారంగా బ్రతుకుతాను, ఆయన ఆజ్ఞలు గైకొంటాను అనే మనసు మీకు ఇస్తాను అని ఇక్కడ పాక్షికంగా చెబుతూ, పరోక్షకంగా ఏం చెబుతున్నాడు అంటే, క్షమించండి, ప్రత్యక్షంగా చెబుతూ పాక్షికంగా ఏం చెబుతున్నాడు అంటే, ఇదిగో రాబోయే కాలములో మనందరి మీద కుమ్మరింపబోయే పరిశుద్ధాత్మ దేవుడి గురించి కూడా చెబుతున్నాడు. అందుకే 2 ప్రవచనాలలో మీరు చూస్తే 2 భావాలు ఉంటాయి, అప్పటికప్పుడు జరిగేది, తర్వాత జరగబోయేది కూడా. అర్థమవుతుందా? మళ్ళీ ఎక్కువ ఆలోచించమాకండి. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే ఒకటే మాట, అక్కడ ఇజ్రాయేలులకు ప్రత్యక్షంగా మిమ్మల్ని ఏం చేస్తాను? నేను పవిత్రపరుస్తాను. ఇప్పటిదాకా మీరు బబులోని దేశంలో అన్య దేవతలను పూజించి మీరందరూ కూడా మలినమైపోయారు, మీరందరూ కూడా అపవిత్రపరచబడ్డారు. కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తాను? నేనే పవిత్రపరుస్తాను అని అంటున్నాడు. తర్వాత మీ హృదయాన్ని కూడా ఏమైపోయింది అంటే మీది కఠినమైపోయింది, ఆ హృదయాన్ని నేనే మెత్తగా చేస్తాను. మెత్తగా చేసి ఏం చేస్తాను తెలుసా? నా వాక్యానుసారంగా బ్రతకాలనే ఆశని మీలో పుట్టిస్తాను. కఠిన హృదయం అంటే అర్థమేంటి తెలుసా? దేవుని మాటని పట్టించుకోకుండా బ్రతకడం, అంతేనే కదా? మాట వినకుండా జీవించడాన్ని కఠినుడు అంటాం. నువ్వేమన్నా మాట చెప్పావు అనుకో మీ ఆయనకి, అస్సలేం లేదనుకో, ఎంత కఠినుడో అంటాం, అవునా కదా? మాట వినకపోవటాన్ని, ఆ మాట విని ఆ ప్రకారంగా చేయకపోవటాన్ని కఠినపరచడం అంటాము. మెత్తని హృదయం అంటే ఏంటి? ఏమి చెప్పినా చేస్తాడండి అని అంటాం, చూసావా? అది అన్నమాట. అయితే దీనిని ఎలా చేస్తానంటున్నాడు? ఆత్మ ద్వారా చేస్తాను అంటున్నాడు. అంటే ఇక్కడ 2 కార్యాలు కనపడుతున్నాయి, అది మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఒకటి పవిత్రపరచటము, నీటిని చల్లి. రెండవది ఏంటి?
నూతన స్వభావాన్ని ఇవ్వటము. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆ రెండు పదాలు అర్థమవుతున్నాయి కదా. ఒకటి పవిత్రపరచటము, రెండవది ఏంటి అంటే మన హృదయాన్ని నూతన స్వభావముతో నింపటము, అది పరిశుద్ధాత్మ ద్వారా అని మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి ఇలాగ చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, ఇదిగో నీటి మూలముగా జన్మించడం అంటే అర్థము మ్యాక్సిమము ఈ రెండిటిలోనే అయి ఉంటుంది. పవిత్రపరచటము లేకపోతే ఆత్మ మూలముగా జన్మించటము అనే స్థితి ఉంటుంది. ఇంకొక మాట మనం చెప్పొచ్చు, ఎందుకు అక్కడ బాప్తిస్మం అనే మాట లేదు అంటే అప్పటికి ఇంకా బాప్తిస్మం ప్రారంభం అవ్వలేదు. బాప్తిస్మం ఎప్పటి నుండి ప్రారంభమైంది? పేతురు దగ్గర నుండి ప్రారంభమైంది. అవునా కదా? అవునా? ఇదొక ఆలోచన. కొంచెం ఆలోచించడానికి బుర్ర పెట్టండి, అన్నీ మీకు జ్ఞాపకం ఉంటాయి. నాకంటే తెలివైన వాళ్ళు మీరు, అర్థమవుతుందా? అందులో మాత్రం ఏ బాధ లేదు. మిమ్మల్ని ఏ మాట అన్నా 100 సంవత్సరాలు గుర్తుంటాయి. కాబట్టి మీరు చాలా తెలివైన వాళ్ళు. మీరు ఎవరికి అప్పు ఇచ్చారో బాగా గుర్తుంటుంది. కాబట్టి మీరు చాలా తెలివైన వాళ్ళు. మిమ్మల్ని ఎవరు అన్యాయం చేసి నీ దగ్గర ధనం దోచుకున్నారో బాగా గుర్తుంటుంది. కాబట్టి మీరు చాలా తెలివి కలిగిన వాళ్ళు. కాబట్టి దయచేసి దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి అమ్మో ఇది మాకు అర్థం కాదనే ఒక భ్రమ పరుచు ఆత్మకి మాత్రం దయచేసి లోనవ్వమాకండి. ఓకేనా? సరే, జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా 10 నిమిషాలు ఉంది. ఓకేనా? ఆ 10 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. వచ్చే వారం చెబుతాను. దీన్ని మరి చిన్నగా చెప్పినా బాగోదు, చాలా ప్రాముఖ్యమైనది, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది పునాది క్రొత్తగా జన్మించడం అనేది. ఆల్రెడీ మనం చాలా విశ్వాసాలను నేర్చుకుంటున్నాం అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. కాబట్టి ఇక్కడ నీటి మూలముగా జన్మించటము, ఆత్మ మూలముగా జన్మించడం అంటే మనం ఆలోచిస్తున్నాం. నీటి మూలముగా జన్మించడం అంటే బాప్తిస్మము తీసుకోవడం కాదు అనేది మనము మ్యాక్సిమము ఒప్పుకోవచ్చు. ఎందుకంటే బాప్తిస్మము తీసుకోవడం అనేది పేతురు దగ్గర నుండి స్టార్ట్ అయ్యింది. అప్పటి కాలంలో బాప్తిస్మం లేదు. అయితే ఒక బాప్తిస్మం ఉంది, అది బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చే బాప్తిస్మం. అవునా కదా? అయితే ఆ బాప్తిస్మం ఏంటి అంటే మారు మనస్సును గూర్చిన బాప్తిస్మం. కాబట్టి అక్కడ బాప్తిస్మము ప్రాముఖ్యము కాదు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి చాలామంది యూదులు వస్తే ఆయన అన్నమాట ఏంటో చెప్పండి మీరు. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి చాలామంది యూదులు వస్తే ఏం చెప్పారు చెప్పండి? వాళ్ళందరికీ ఏం చెప్పారు అంటే చక్కగా మునిగెత్తే రక్షింపబడతారు అని చెప్పారు అనమాట. అవునా కదా? అందుకే వాళ్ళందరూ ఏం చేస్తారు, సరే బాప్తిస్మం తీసుకొని రక్షింపబడదాంలే అని వచ్చారు. అయితే ఆ మనసుని ఎరిగినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏమన్నారు తెలుసా? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొని రక్షింపబడాలి అని మీకు చెప్పిన వాడెవడు? మంచిగానే చెప్పాడు, చక్కగానే బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. అయితే విషయం ఏంటంటే అది కరెక్ట్ విధానము కాదు. మీరు రక్షింపబడాలి అంటే, అంటే దేవునితో సదాకాలం ఉండాలి అంటే, అంటే బ్యాక్గ్రౌండ్లో ఏంటి? నరకాన్ని తప్పించుకోవాలంటే. అర్థమవుతుందా? రక్షింపబడాలంటే అర్థం అది. ఆయనతో పాటు సదాకాలం ఉండటం అంటే బ్యాక్గ్రౌండ్లో ఏమున్నట్టు? నరకంలో ఉండకుండా ఉండటం. అయితే ఇది పొందాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి అన్నాడు. మీకు ఎవరో చెప్పింది ఏంటి అంటే బాప్తిస్మము తీసుకుంటే నీటిలో మునిగితే ఇదిగో ఆ నరకాన్ని తప్పించుకొని దేవునితో పాటు సదాకాలం ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ విషయం ఏంటంటే అది మాత్రమే సరిపోదు. మీరు రక్షింపబడాలి అంటే, మీరు నరకాన్ని తప్పించుకోవాలి అంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అన్నాడు. కాబట్టి అక్కడ కూడా చాలా క్లియర్ కట్గా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే బాప్తిస్మము రక్షించదు. కాబట్టి మనందరం ఆలోచించాల్సిన విషయము అంటే నీటి మూలముగా జన్మించడం అంటే ఏదో ఉంది దేవుని ఉద్దేశంలో. అయితే ఈ 3 అయి ఉండాలి. ఏంటిది? మొదటిగా 3 చూసాం మనం. ఒకటి పవిత్రతకు సూచనగా చూసాం. అవునా కదా? పవిత్రపరచటం, నీటిని వాడాడు దేవుడు. రెండవది ఏంటి? ఆత్మకి సూచనగా వాడాడు. అవునా కదా? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? పొందబోవు ఆత్మను బట్టి జీవజల నదులు పారును అన్నాడు. అంటే రెండవ పోలికేంటి? ఆత్మకి సాదృశ్యముగా ఉండాలి. మూడవది ఏంటి అంటే అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి మారు మనస్సుకి, పాప క్షమాపణకి సూచనగా ఉండాలి. ఇక 4వదిగా చెబుతున్నాను, గుర్తుంటాయి, గుర్తుండకుండా ఏం పోవు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందుకే 100 సార్లు చెప్తాను మీకు. 4వదిగా ఏం చెప్తాను అంటే నీళ్ళని ఏం చేశాడు అంటే
పవిత్రపరచటానికి సాదృశ్యంగా కొత్త నిబంధనలో వాక్యము అని వాడాడు. అర్థమవుతుంది కదా మీకు? పవిత్రపరచడం అని చూసాం కదా మొదటిది. రెండవది ఆత్మకి సూచనగా చూసాం కదా. మూడవది ఏం చూసాం? పాపక్షమాపణకి మారు మనసుకు సూచనగా చూసాం కదా. నీటి మూలముగా జన్మించడం అంటే ఏంటో చూస్తున్నాం. అయితే పవిత్రపరచటానికి కొత్త నిబంధనలో చూపించిన మాదిరి ఏంటి అంటే వాక్యము. అందుకే మీకు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో చదివినప్పుడు, ఇదిగో భర్తలారా మీరు భార్యలు ఏం చేయాలి? ప్రేమించాలి. అయితే వాళ్ళు ఏమైనా కలంకము ముడత ఉంటే ఏం చేయాలి? మీరు వాక్యం అనే ఉదక స్నానంతో వారి కలంకాన్ని ముడతల్ని సరిచేయాలి అన్నాడు. అంటే ఏం అర్థమవుతుంది అంటే అక్కడ ఇదిగో పవిత్రపరచటానికి వాడే దాన్ని ఏమంటామంటే క్రొత్త నిబంధనలో వాక్యము అని చెప్పొచ్చు. అందుకే తీతు పత్రిక కూడా మీరు చదవండి. 3వ అధ్యాయం 5వ వచనం రాసుకోండి, కానీ చూడండి చాలు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఇదిగో దేవుడి దయ, దేవుడి కనికరము ప్రత్యక్షమైందంట. ఎలా ప్రత్యక్షమైందంటే మనలందరినీ కూడా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనందరికీ నూతన స్వభావము దయచేయటం వలన మనం రక్షించటమే ఆయనకున్న దయ, ఆయన కనికరము. అర్థమవుతుందా? దేవుడి దయ, దేవుడి కనికరము ప్రత్యక్షమైందంట. ఏంటి ప్రత్యక్షమైంది అంటే ఆయన దయా కనికరం ఏంటి అంటే మనలందరినీ కూడా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, మొదటిది దాన్ని ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే రీజనరేషన్ అని ఉంటుంది. అంటే తిరిగి జన్మించటము. ఆ తిరిగి జన్మించటమే స్నానం. అర్థమవుతుందా? అంటే తిరిగి జన్మించటాన్నే స్నానంతో పోల్చాడు. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? వాష్ ఆఫ్ రీజనరేషన్ అని ఉంటుంది. అంటే వాష్ చేయడం అంటాం కదా, అంటే పవిత్రపరచుకోవటం. తిరిగి జన్మించటాన్నే ఏమన్నాడు అంటే స్నానము అని అన్నాడు. రెండవ మాట, పరిశుద్ధాత్మ దేవుడు ఏం కలిగిస్తాడు? నూతన జన్మని, నూతన స్వభావాన్ని, క్షమించండి అక్కడ ఏముంటుంది? నూతన స్వభావాన్ని దయచేయటం వల్ల మనము రక్షింపబడ్డాము అని ఉంది. కాబట్టి రక్షింపబడటం అంటే అర్థం ఏమిటంటే చూడండి, మళ్ళీ చెప్తున్నా, అక్కడ బాప్తిస్మం లేదు. ఆ మాట చదువుతారా? ఎందుకంత మా తీతు పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. కొంచెం దాని పై వచనం కూడా చదవండి. అదిగో దేవుడు, ఎవరైనా బాగా చదవగలిగిన వాళ్ళు చదవాలి త్వరగా. ఏమైందంట? దేవుని యొక్క దయ మానవుల ఎడల ఆయనకున్న, చూడండి తీతు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయ, తర్వాతి మాట, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు. అసలు దేవుని దయ, దేవునికున్న ప్రేమ ప్రత్యక్షమైందంట. ఎలా ప్రత్యక్షమైంది అంటే కింద చెబుతున్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. మనము రక్షింపబడింది దేని ద్వారా అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము, అంటే తిరిగి జన్మించటము. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము కలిగించటము. అక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిస్మము కాదు, తిరిగి జన్మించటము అని అర్థము. అయితే బాప్తిస్మాన్ని నేను తక్కువ చేయటం లేదు, బాప్తిస్మం అవసరం లేదని నా ఉద్దేశం కాదు, ఓకేనా? దానికి మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. ముందు ఇది ఆలోచించడానికి ట్రై చేయండి. బాప్తిస్మం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టండి, వచ్చే వారం అన్ని నీట్గా చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఆలోచించండి, దేవుని కనికరము, దేవుని దయ ప్రత్యక్షమైందంట. ఎలా ప్రత్యక్షమైంది? మనము చేసిన నీతిని బట్టి గాక ఆయన కనికరం చెప్పున మనల్ని కూడా కాపాడాడు, ఆయన రక్షించాడు. ఆయన ఏం చేసి రక్షించాడు? రెండు చేసి, తిరిగి జన్మింపజేసి, రెండవది మనందరి హృదయాల్లో నూతన స్వభావాన్ని తన ఆత్మ ద్వారా దయచేసి. తిరిగి జన్మింపజేయడం ఒకటి ఉంది, ఆత్మ ద్వారా నూతన స్వభావం ఒకటి ఉంది. కాబట్టి దీన్ని నేను ఏమంటాను అంటే ఇలాగ జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇంతకుముందు చెప్పాను, మైండ్ అంటే మనస్సు, మనస్సు అన్న హృదయం అన్న ఒకటి కాదు, అవునా కదా? మనస్సు అన్న హృదయం అన్న ఒకటి కాదు. మరి మనస్సు అంటే ఏంటి, హృదయం అంటే ఏంటి? ఏం చెప్పాను మీకు? మనస్సు అంటే మైండ్, ఇంగ్లీష్లో అంటే మేధాశక్తి,
జ్ఞానముని మనస్సు అంటాం, ఆలోచించే స్థితిని మనస్సు అంటాం, స్వభావం మారటాన్ని హృదయం అంటాం. అందుకే మీకు చెప్పాను, ఆలోచనలకి కేంద్రం ఏంటిది? హృదయం. స్వభావము హృదయము, కానీ మనసు అనేది ఓన్లీ జ్ఞానము. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెబితే అర్థమవుతుంది. ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న అడుగుతాను, యోధ పశ్చాత్తాపడ్డా లేదా? పశ్చాత్తాపం అంటే రెండు కలగలిపి జరగాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, యోధ పశ్చాత్తాపడ్డా లేదా అంటే మీరేం చెప్తారు చెప్పండి? పడ్డాడు, అవునా కదా? పశ్చాత్తాపడితే ఏ గుంపులో ఉండాలి? రక్షింపబడే గుంపులో ఉండాలి. అంటే ఊరు పోసుకోకుండా 12 మందితో చక్కగా తిరిగి సేవ చేయగలగాలి. ఏంటిది? అవును, ఇచ్చేస్తాడు, అదే నేను అంటున్నాను. అయితే పశ్చాత్తాపం అంటే రెండు జరగాలి. ఒకటి మనసులో జరగాలి, రెండు స్వభావంలో కూడా జరగాలి. ఒకటి జ్ఞానం పరంగా జరగాలి, అంటే మేధస్సు పరంగా జరగాలి. రెండవది స్వభావ పరంగా కూడా జరగాలి. దీనికి అర్థం మీకు చెబుతాను. యోధా భక్తుడు ఏం చేశాడు అంటే జ్ఞానం పరంగా తెలుసుకున్నాడు, అయ్యో నేను ఒక మంచోన్ని అప్పగించానే అని. కానీ స్వభావ పరంగా మార్చుకోలేకపోయాడు. అర్థమవుతుందా? అందుకే మీకు చెప్పాను. ఇప్పుడు నికోదేముకు జరిగింది కూడా ఏంటంటే జ్ఞానం పరంగా మాత్రమే. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవని, దేవుడు తోడై ఉంటే తప్ప ఇలాంటివి చేయలేవని ఆయన జ్ఞానం పరంగా గుర్తుపట్టగలిగాడు. కానీ ఇప్పుడు దేవుడు కోరేది ఏంటంటే అదొకటి ఉంటే సరిపోదు, నువ్వు స్వభావపరంగా కూడా దాన్ని ఒప్పుకోగలగాలి. కాబట్టి పశ్చాత్తాపడ్డం అంటే, మారు మనసు పొందడం అంటే, జ్ఞానము అనగా మనస్సు, హృదయము అనగా స్వభావము రెండు కూడా మారితేనే అది నిజమైన పశ్చాత్తాపము. అందుకే ఆ 12 మంది అపోస్తలుల్లో 11 మంది విశ్వాసుల్లో ఈ రెండు జరిగాయి. అందుకే తర్వాత 11 మంది ఎక్కడా కూడా పాప స్వభావంలో పడినట్టు మీకు కనపడదు, ఒక ధనాపేక్షలో పడినట్టు కనపడదు, ఒక వ్యభిచారంలో పడినట్టు కనపడదు. అర్థమవుతుందా? మీ అందరికీ ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, అన్యులకు కూడా తెలుసు నరహత్య చేయడం పాపం అని, అవునా కదా? న్యాయవాదులకు కూడా తెలుసు, జడ్జికి కూడా తెలుసు ఏమని, అన్యాయంగా ధనం దోచుకోవడం తప్పు అని, అన్యాయంగా ఇంకొకరి భార్యని కానీ భర్తని కానీ ఏమంటారు అంటే దగ్గర చేసుకోవడం అన్నది తప్పు అని సాధారణంగా ప్రతి ఒక్కరికి తెలుసా లేదా? కానీ అలా తప్పు అని తెలిస్తే సరిపోదు, ఆ తప్పు చేయటం మానడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? నీకు నాకు కూడా తెలుసు, అమ్మో స్వార్థంగా ఉండటం మంచిది కాదు, తప్పు అని, ధనాపేక్ష ఉండడం తప్పు అని, ఇది అనవసరంగా ఒకరిని మోసం చేయడం తప్పు అని, అబద్ధాలు చెప్పడం తప్పు అని, కొండాలు చెప్పడం తప్పు అని, మత్సరపడటం తప్పు అని. కానీ ఇక్కడ అలా తప్పు అని తెలుసుకుంటే దాన్ని పశ్చాత్తాపం అన్నారు. అలా తెలుసుకున్న నీవు ఆ పనిని నువ్వు చేయగలిగితే, అంటే నీ స్వభావం మార్చగలిగితే దాన్ని ఫలము అంటాం. కాబట్టి ఇక్కడ తిరిగి అర్థమవుతుంది కదా? కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేయండి, ఇంతటితో ఆపేస్తాను నేను. మనిషిగా విశ్వాసిగా నీకు రెండిటి మీద అవగాహన ఉండాలి. ఒకటి మనస్సు అంటే మైండ్ అంటాము, రెండవది హృదయము అంటే స్వభావము అంటాము. పశ్చాత్తాపం అన్న మారు మనసు అన్న అర్థం ఏంటంటే మైండ్లో జరిగి తర్వాత స్వభావంలో కూడా జరగాలి. అయితే మైండ్లో చేసేది ఏంటంటే దేవుని మాట. అర్థమవుతుందా? అందుకే సువార్త వినంగానే నేను పాపిని అని గ్రహిస్తావు. వాక్యం అనేది మైండ్లో జరిగించేలా చేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు అని ఆయన స్వభావంలో జరిగించేలా చేస్తాడు. ఈ మాటను కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే మీకు ఇప్పుడు దాకా మనం పవిత్రపరచటం అని చూసాం. నీటి మూలముగా జీవించడం అంటే పవిత్రపరచటం అని, రెండవది ఆత్మ మూలముగా జీవించటం అని, మూడవది ఏం చూసాం మనం? మారు మనసు అంటే బాప్తిసం అంటే మారు మనసుకు తగినది అని చూసాం. నాలుగవదిగా ఏం చూసామంటే మొదటి విషయాన్నే పోల్చి చెప్తున్నాం. పవిత్రపరచడం ఎలా జరుగుద్దో చెబుతున్నా. పవిత్రపరచడం ఎలా జరుగుద్ది అంటే వాక్యము ద్వారా జరుగుద్ది అని చెప్తున్నా మీకు.
కాబట్టి నీటి మూలముగా జన్మించడం అంటే ఈ 3 అభిప్రాయాలు సరైన అభిప్రాయాలని మనకు ముందున్న గొప్ప గొప్ప సేవకులు చెప్పిన మాటలు ఇవి. దానికి సబబే అది మీకు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నీటిని పవిత్రతకు సూచనగా వాడాడు, నీటిని ఆత్మకు సూచనగా వాడాడు యేసుక్రీస్తు వారు. నీటిని ఏం చేశారు? మారు మనస్సుకు సూచనగా, పాపక్షమాపణకి సూచనగా ఉపయోగించారు. అయితే కొత్త నిబంధనలో ఇప్పుడు నీళ్లు నిజంగా పవిత్రపరచడం అంటే నీళ్లు చల్లడము లేదు. అయితే కొత్త నిబంధనలో పవిత్రపరచడానికి సూచనగా ఏం చేశారంటే వాక్యాన్ని వాడారు. మీరు సంఖ్యాకాండం వెళ్ళిన తర్వాత 30 అధ్యాయం ఒకసారి చదవండి. అహరోను గారు ఏం చేస్తారు అంటే వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేటప్పుడు, సంఖ్యాకాండం 30 అధ్యాయం అనుకుంటా 17వ వచనం నుండి 21వ వచనం వరకు, అహరోను అనగా సేవకులు ప్రత్యక్ష గుడారం అంట మందిరంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే బయట ఉన్న గంగాళములో ఉన్న నీళ్లతో తమ కాళ్ళు చేతులు కడుక్కొని పవిత్రపరుచుకొని ఆ మందిరంలోకి వెళ్ళాలి, లేకపోతే నేను చంపేస్తాను అంటాడనమాట ఆయన. అయితే ధూళి కోసము చంపేసే అంత దేవుడు కాదు ఆయన. బేసిక్గా నీళ్ళతో కడుక్కుంటే ఏం పోతుంది? దుమ్ము ధూళిపోద్ది. అర్థమైంది కదా? కాబట్టి దుమ్ము ధూళి పోనందుకే యేసయ్య చంపేసేంత క్రూరుడైతే కాదు, అక్కడ మనకు రుచి చూపిస్తున్నాడు. మీరు పవిత్రపరుచుకోవాలనే మాట వాడతాడు అక్కడ. అర్థమవుతుందా? ఆ మాట రైటేనా నేను చెప్పింది? నిర్గమకాండం 30 అధ్యాయం 17, 21 అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. అహరోను కానీ తన కుమారులు కానీ అంటే సేవకులు మందిరంలోనికి వెళ్ళేటప్పుడు ప్రత్యక్ష గుడారంలోకి కంపల్సరిగా తమ శరీరాలని నీళ్లతో, గంగాళం ఉన్న నీళ్లతో ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలి. ఎందుకు ఈ మాట చూపిస్తున్నానంటే నీళ్లు పవిత్రతకు సూచన. కాబట్టి ఈ ఆలోచనతో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెబుతున్నాను, యేసయ్యను పూడినంత మాత్రాన అంటే మీ మైండ్లో జరిగినంత మాత్రాన మనకి రక్షింపబడము. అందరికీ తెలుసు, అందుకే బయట వాళ్ళందరూ యేసయ్య మంచోడు అంటారు, మంచి ప్రేమ కలిగినోడు అంటారు, యేసయ్య చాలా గొప్పోడు అంటాడు, యేసయ్య చాలా శక్తి కలిగినోడు అంటారు. కానీ వాళ్ళందరూ మార్చుకునేది ఏంటి అంటే స్వభావము. వాళ్ళందరికీ మైండ్లో మార్పు జరిగింది, కానీ హృదయములో మార్పు జరగలేదు. కానీ యేసయ్య కోరుకునేది ఏంటంటే మైండ్లో మార్పుతో పాటు హృదయంలో కూడా మార్పు. అందుకే ఆ నికోదేముతో చాలా క్లియర్గా చెప్తున్నాడు, నీకు మైండ్లో మార్పు కలిగింది, నీ జ్ఞానములో మార్పు కలిగింది, నీ మేధాశక్తిలో మార్పు జరిగింది. ఓకే, నువ్వు జ్ఞానముతో నీ మేధాశక్తితో యేసయ్యే దేవుడు అని అర్థమవుతుంది నీకు. కానీ విషయం ఏంటంటే ఆ జ్ఞానముతో మేధాశక్తితో నీవు యేసయ్యే దేవుడు అని చెప్పినంత మాత్రాన నీకు పరలోకము అనగా నాతో పాటు సదాకాలము అనగా దేవుని రాజ్యములో జీవించే యోగ్యము లేదు. స్వభావములో కూడా మార్పు జరగాలి. కాబట్టి అది చాలా ప్రాముఖ్యము. దాని గురించి నొక్కి చెబుతున్నాడు. నీటి మూలముగా అంటే ఒకటి పవిత్రపరచబడటం, దానికి ఏమనమో చూసాం, వాక్యం అని చూసాం. రెండోది ఏం చూసాం? ఆత్మ మూలంగా జన్మించడం అని చూసాం. మూడోది ఏం చూసాం? మారు మనస్సు పాపక్షమాపణకి సూచనగా మనము చూసాం. కాబట్టి ఈ 3 జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పదాలు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ హృదయముతో మీరందరూ కూడా బలలో చేతులు వేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మనందరికీ నిజంగా మైండ్లో ట్రాన్స్ఫర్మేషన్ అందరికీ జరుగుంటుంది, కానీ స్వభావంలో అంత ఈజీగా జరగదు. కాబట్టి దాన్ని మనం గ్రహించగలగాలి. అది మనం వచ్చేవారు ఇంకొంచెము ఎక్కువగా ఆలోచించడానికి చూద్దాం. అయితే ఈ రోజుకి మీరు అది జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి దయచేసి బాప్తిస్మము తీసుకుంటే రక్షింపబడ్డాము అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. మీరు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయానికి వెళ్ళినా సరే వాళ్ళందరికీ 22 వచనాల వాక్యము చెబితే 14వ వచనం నుండి 2వ అధ్యాయం 14వ వచనం నుండి 36వ వచనం వరకు యేసయ్య గురించిన వాక్యం చెబితే పేతురు, అప్పుడు ఆ 3000 మందిలో మైండ్లో మార్పు వచ్చింది. అయ్యా మేమేం చేయాలి అని. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీ మైండ్లో మార్పు ఒకటే సరిపోదు, మీ హృదయంలో కూడా మార్పు రావాలి. కాబట్టి మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోండి అన్నాడు. అది కూడా వచ్చేవారు మీకు చెబుతాను. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, ఇక్కడ వాక్యము ఆత్మ ఈ రెండింటిని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు రెండు కూడా మనల్ని పవిత్రపరచగలిగి మనల్ని వాష్ చేయగలిగి మన స్వభావములో మార్పుని తీసుకుని రాగలవు. కాబట్టి దయచేసి వాక్యానికి మనం ప్రియారిటీ ఇవ్వగలగాలి, పరిశుద్ధాత్మకి మనం ప్రియారిటీ ఇవ్వగలగాలి. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని బలలో చేతులు వేద్దాం. అందరము కూడా
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, బల్లలో చేతులు వేసే ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకాళ్ళు వేయడానికి ప్రయత్నం చేయండి. వేయలేని వారు అలాగ బల్లలో చేతులు వేయడానికి కొంచెం ప్రార్థనాపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. బల్ల గురించిన పాట బల్ల తీసుకున్న వారిలో ఒకరెవరు